అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే వింత నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. చూడక ఇక్కడ కూడా లేరు. ఇక్కడ కూడా లేకపోతే ఎక్కడికెళ్ళి ఉంటారు? బెడ్రూమ్లో ఉండుంటారు. బెడ్రూమ్లో ఒకసారి చూపించు. పిన్ని, శ్యామలాంటి వచ్చింది. హాయ్ శాంభవి. ఏంటి, శ్యామలు వచ్చిందా? అవునక్క. ఒకసారి శ్యామలకివ్వు. ఇదిగో. హాయ్ వాగ్దేవి, హౌ ఆర్ యు? యా, ఐఎమ్ వెరీ ఫైన్. నేను ఊళ్ళో లేనప్పుడు వచ్చావేంటి శ్యామల? నేనిప్పుడు యుఎస్లో ఉన్నాను. అవునా? నువ్వున్నావనే వచ్చాను. ఫారెన్లో ఉన్నావా? నువ్వు ఫారెన్ వెళ్ళినట్టు నాకు చెప్పనేలేదు. అనుకోకుండా రావాల్సి వచ్చింది. అవునా? పెద్దయ్యకి వయసు అయిపోయింది కదమ్మా. అందరికీ దూరమైపోయి ఒంటరైపోయి బాగా బాధపడుతున్నారు. వాగ్దేవమ్మ గారి స్నేహితురాలే కదమ్మా మీరు. మీరు ఒక్క మాట చెప్పి వాళ్ళిద్దరిని కలపండమ్మా. శ్యామలమ్మ వచ్చిందేంటి? నువ్వు త్వరగా వస్తే ఎంగేజ్మెంట్ చేసేసుకుందాం వాగ్దేవి. తప్పకుండా చేద్దాం. ఇక్కడ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని వీలైనంత త్వరగా రావడానికి ట్రై చేస్తున్నాను. మా నవ్య కూడా ఒక ఎగ్జామ్ ఉంది. అది ఫినిష్ అయిపోతే మ్యారేజ్కి మనం మూవ్ అవ్వచ్చు. ఓకే, ఇంకా మీరు మాట్లాడుతూ ఉండండి, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే, బాయ్. కాఫీ? వై నాట్? లెట్స్ గో.
ప్లీజ్ సిట్. బుచ్చమ్మా, కాఫీ తీసుకురా. ఏమ్మా నవ్య, ఎలా ఉన్నావు? ఫైన్ ఆంటీ. నా కొడుకు నిన్ను అడిగినట్టు చెప్పమని మరీ మరీ చెప్పాడు. రాహుల్, తేజ, ఎలా ఉన్నాయి మీ బిజినెస్లు? గోయింగ్ గుడ్ ఆంటీ. దేవుడా, నేను కాఫీ తీసుకెళ్తే ఆవిడ నన్ను చూసేస్తుంది. ఏం చేయాలి? ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? నువ్వెప్పుడొచ్చావు శాంభవి? అక్క లేదు కదా అని ఇక్కడే ఉంటున్నాను. అవునా? ఆ అవతారం ఏంటి బుచ్చమ్మా? కంగారులో చేయి తగిలి పిండి ఒలికిపోయింది అమ్మగారు. పిండి ఒలికితే శుభ్రం చేసుకొని రావచ్చు కదే. లోపలికెళ్ళి శుభ్రం చేసుకొని వస్తానమ్మా. ఏం అవసరం లేదు, ఇట్రా రా. చూడు బుచ్చమ్మ, నువ్వు వెళ్ళి శుభ్రంగా మొహం కడుక్కొని మళ్ళీ ఫ్రెష్గా కాఫీ పెట్టుకొని తీసుకురా. వెళ్ళు. నా పేరు సరస్వతమ్మ. మాది పక్కనే ఉన్న మహేంద్రవరం. ఈ అమ్మాయి పేరు సరస్వతి కదా, అందరూ బుచ్చమ్మ అని పిలుస్తున్నారేంటి? ఆ ఊర్లో ఉండాల్సిన అమ్మాయి ఇక్కడ ఈ ఇంట్లో ఉందేంటి? పెద్దయ్యకి వయసు అయిపోయింది కదమ్మా. అందరికి దూరమైపోయి ఒంటరైపోయి బాగా బాధపడుతున్నారు. మీరు ఒక్క మాట చెప్పి వాళ్ళిద్దరిని కలపండమ్మా. అంటే సరసు వాగ్దేవిని వాళ్ళ మామగారిని కలపడానికి ఇక్కడికి వచ్చిందా? ఏంటి, ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు? ఏం లేదు,
సడన్ గా ఏవో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. పాస్ట్లోకి వెళ్ళిపోయారన్నమాట. ఒక్కొక్కసారి గతంలో జరిగిన విషయాలే భవిష్యత్తుని డిసైడ్ చేస్తాయి. మరి నన్ను చూసేసింది కాబట్టి శ్యామలమ్మ గారు నా గురించి అందరికీ చెప్పేస్తుందేమో. నీ అక్క వాగ్దేవి ఉంటుందనుకుని వచ్చాను. ఎలాగో వచ్చాను కాబట్టి నాకు కాబోయే వియంకుడితోనైనా నిశ్చితార్థం గురించి మాట్లాడి వెళ్తాను. అన్నయ్య గారు ఎక్కడా? ఈవిడి కనుక బావగారి విషయం తెలిస్తే డెఫినెట్గా అక్కకి చెప్పేస్తుంది. అన్నయ్య గారు లోపల ఉన్నారా? శ్యామల గారు, బావగారు ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. అవునా? ఎప్పుడొస్తారో తెలీదు. వచ్చే వరకు ఉంటానంటే వెయిట్ చేయండి. ఎప్పుడొస్తారో తెలియనప్పుడు ఎంతసేపని కూర్చుంటాం? నాకు కూడా అర్జెంట్ పనుంది, వెళ్ళొస్తాను. మరి సరే, అక్క రాగానే కవర్ చేస్తాను. ఓకే, బాయ్. వెళ్ళొస్తానండి. మంచిదండి. బాయ్ నవ్య. బాయ్ ఆంటీ. శాంభవి, నవ్య కోసం చిన్న గిఫ్ట్ తీసుకొచ్చి లోపలికి తీసుకురావడం మర్చిపోయాను. ఒక్కసారి బుచ్చమ్మను పంపిస్తే తన చేతి ఇచ్చి పంపిస్తాను. ష్యూర్. బుచ్చమ్మా, బుచ్చమ్మా. బుచ్చమ్మా, ఇప్పుడు మన ఇంటికి వచ్చిన శ్యామల గారు నవ్యకేదో తెచ్చారట. గిఫ్ట్ ప్యాకెట్ కారులోనే ఉంది, తీసుకురా వెళ్ళు. ఓహో, శాంభవి అమ్మగారు నన్నేం అనలేదంటే శ్యామలమ్మ గారు చెప్పలేదన్నమాట. వెళ్ళు. నేను నిన్ను చూడకూడదనే మొహం మీద పిండి వంపేసుకున్నావు కదూ? I'll just call you back. శ్యామల గారితో ఏం మాట్లాడుతున్నావు? నీ పేరు సరస్వతి కదూ? వీళ్ళంతా నిన్ను బుచ్చమ్మ అని పిలుస్తున్నారేంటి? నీ ముద్దు పేరా? సర్లే, పేరుతో పనే ఉంది కానీ ఆ ఊర్లో ఉండే నువ్వు ఇక్కడ వాగ్దేవి ఇంట్లో ఉన్నావేంటి? అక్కడ పని చేసేదాన్ని. అక్కడ ఇప్పుడు పని లేకపోవడంతో వీళ్ళింట్లో పనికొచ్చాను. నీ కంగారు భయం చూస్తుంటేనే నువ్వు చెప్తుంది అబద్ధమని తెలిసిపోతుంది. అవును, పెద్దయ్య గారిని వాగ్దేవి ఫ్యామిలీని కలపాలనుకుంటున్నావని అప్పుడు నాకు చెప్పావు కదా. నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? చాలా ప్రయత్నించాను, కానీ మనం అనుకున్నవన్నీ జరగవు కదమ్మా. అంతేలే. నువ్విక్కడుంటే వాగ్దేవి గురించి అప్డేట్స్ నీ ద్వారా తెలుసుకోవచ్చు. సరే సరే, మనం ఇంతకుముందు అక్కడ కలిసామన్న విషయం వీళ్ళెవ్వరికీ చెప్పొద్దు. అలాగేనమ్మా. నీతో పర్సనల్గా మాట్లాడడం కోసం గిఫ్ట్ వంకతో నిన్ను పిలిచాను. వెళ్ళొస్తాను, జాగ్రత్త. మేడం, నేను మీకు తెలిసినట్టుగా ఇంట్లో ఎవరికి చెప్పకండి మేడం. వీళ్ళు నిన్ను బుచ్చమ్మ అని పిలుస్తున్నప్పుడే ఆ విషయం నాకు అర్థమైంది. చెప్పను.
రాహుల్ బాబు చక్కలు గిల్ల అవుతుంది, వదలండి వదలండి రాహుల్ బాబు. నా చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చారండి రాహుల్ బాబు. ఎవరైనా చూస్తే బాగుండదు. నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఏంటి అంత ఫీల్ అయిపోతున్నావేంటి? నువ్వు ఇంట్లో నా కళ్ళ ముందు కనపడుతుంటేనే టెన్షన్తో నా గుండె దడదడలాడిపోతుంది. ఇంకా నీతో పర్సనల్గా మాట్లాడడం కూడానా? ఆ శ్యామల్ గారితో ఏం మాట్లాడుతున్నావు? ఆవిడేదో నీ చుట్టమైనట్టు, మీ ఊరు మనిషి అయినట్టు ఆవిడతో ఎందుకు అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు? ఎవరితోనైనా మాట్లాడడానికి చుట్టరికాలు బంధుత్వాలు అక్కర్లేదు రాహుల్ బాబు. పరిచయం ఉంటే చాలు. పరిచయం కూడా లేకపోతే మనమే పరిచయం చేసుకొని మాట్లాడితే సరిపోతుంది. మా ఊర్లో మా మామయ్య అత్తయ్య తప్ప నాకెవరు బంధువులు లేరు. అయినా కూడా అందరినీ బాబాయ్ అనో, పిన్ని అనో, వదిన అనో, అత్తయ్య అనో, చెల్లి, అక్క, బావ అంటూ అందరితో కలిసిపోతాను. అందరూ మనవాళ్లే అనుకోవడానికి మంచి మనసుంటే చాలు రాహుల్ బాబు. కొత్తగా పరిచయమైన వాళ్ళని కూడా వరుసలు పెట్టి పిలిచా నేను. ఆ పిన్ని గారితో మాట్లాడితే తప్పేంటి? ఏంటి ఆవిడ నీకు పిన్నా? మీ చెల్లెలు గారికి అత్త అవుతుందంటే మీకు కూడా అత్తే అవుతుంది. మీకు అత్త అంటే నాకు పిన్నేగా అవుతుంది. అయ్యో, రిలేషన్ల గురించి మాట్లాడుతుందంటే ఏదో ఒక ఎమోషన్లో మా రిలేషన్ గురించి కూడా చెప్పేస్తుందేమో. సరస్సుని ఇక్కడి నుంచి పంపించేయాల్సిందే. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారక్క? అది సిలకల సిగ్గుపడుతూ వచ్చి నవ్వుతూ ఎల్లిందంటే ఏం మాట్లాడుకున్నారో అర్థం చేసుకోలేవేటి? దాని ఎవ్వారం చూస్తుంటే వేలు దూరే సంధిస్తే తల దూర్సేలా ఉందని నాకు అర్థమవుతోంది. పాద ఆ బుచ్చమ్మ ఈ ఇంటికి పని మనిషిగా వచ్చిందో పాతుకుపోవడానికి వచ్చిందో నాకు అర్థం కావట్లేదక్క. మాట్లాడితే రాహుల్ బావ మీద పడ్డానికి ట్రై చేస్తుంది. అవునే సెల్లి, పనోళ్ళంటే ఏమన్నా కుక్కిన పేన్లా పడుంటారు. కానీ అది మాటకి మాట సమాధానం చెప్తా ఉంది. సమాధానం చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత? ఇప్పుడు అది కాదక్క మ్యాటర్. అది రాహుల్ బావతో ఎంత క్లోజ్గా ఉంటుందో చూసావా? అవునే సెల్లి, అయినా పని మనిషికి ఇంటి మనిషితో ఆ ఇకలేంటి పక్కపక్కలేంటి? సూత్తా ఉంటే అది రాహుల్ని బుట్టలో వేసుకున్నట్టు కనిపిస్తాంది. అయినా దానికి సేతనైంది కూడా నీకు సేత కాలేదే మొద్దు. నన్ను మొద్దంటావేంటి? స్టోర్ రూమ్ లో పడుకునేదానికి నీ మొగుడు స్పెషల్ రూమ్ ఇచ్చి స్పెషల్ మర్యాద చేస్తున్నాడు. అవును కదా. నీ మొగుడు నీ మీద చూపించే ఇంట్రెస్ట్ ఆ పని మనిషి మీద చూపించాడంటే నీ కాపురం ఏమైపోతుందో ఆలోచించుకోవే మొద్దు. ఓలమ్మో ఓలమ్మో, నాకు తెలియకుండా ఇన్ని జరిగిపోతున్నాయా? దానికి రూమ్ ఇచ్చాడంటే ఏదో జరుగుతుందనే కదా అర్థం. ఇప్పుడు రూమ్ ఇచ్చారంటే తర్వాత ఇంకేటిస్తారు? అలాంటిదేం జరగకుండా నీ మొగుడిని ముందుగానే కంట్రోల్లో పెట్టుకో. నా దగ్గర పిచ్చి ఏసాలేస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా? నా గనుక తిక్కరేగితే మొగుడిని కూడా చూడను. ఇప్పుడు వెళ్ళి ఎలా దులిపెత్తానో చూసుకో.